ఒకరోజు నాకు కాల్ చేసింది, నా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి ఏమేం మ్యాచెస్ వచ్చాయి అని చెప్పి స్టార్ట్ చేసింది చూపించడం నాకు. ఇట్లాంటి ప్రొఫైల్ చూసిన తర్వాత నాకే మనసుకు బాధేసింది ఒక దగ్గర, నేనే ఈ అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నానా అంటే ఇన్ని రోజులు నా ప్రేమంతా వద్దులేదు మంచి మాటలు ఎందుకు దొబ్బేసింది. అయితే కాసేపు గిల్ట్ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయాను నేను. ఇంత మంచి మంచి ప్రొఫైల్స్ ఉన్నాయి, నేనే నీకు పెళ్లి చేస్తాను, నీ కన్యాదాన నేనేం చేస్తాను, కావాలంటే వాడి కాళ్ళు నేనే కడుగుతాను. ఇట్లాంటి థాట్స్ వస్తున్నాయి నాకు. వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ యా? వై? ఇన్ని రోజులు ఏమైపోయింది, మన ఇంగ్లీష్ ఎక్కడికి పోయింది, ఇన్ని రోజులు మన దగ్గర కెఫేలు ఎక్కడ పోయినాయి, నేనెందుకు పెళ్లి చేయాలనుకుంటున్నా దీనికి? సరే ఎట్లా కాదు, మనం కూడా ఉద్యోగం తెచ్చుకోవాలి, మనం కూడా సాధించాలి. మరి ఏంటి మాట్లాడుతున్నావా వాళ్ళతోటి అది ఇదని అడిగాను. మాట్లాడుతున్నాను అని. ఎంత సింపుల్గా చెప్పేసావు నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళతోటి అని చెప్పి. నాతో మాట్లాడడానికి ఏం ప్రాబ్లం లేదు, పైగా వాళ్ళ డాడీ ఫుల్ సపోర్ట్. మ్యాట్రిమోనీలో అల్లుడు అంటే ఎక్కడ లేని సపోర్ట్ వచ్చేస్తుంది. పాపకి వైర్లెస్ ఛార్జర్, వైర్లెస్ ఇయర్ ఫోన్స్, నాయిస్ క్యాన్సిలేషన్ రూమ్స్, ఒక చైర్ ఇవ్వండి అమ్మాయి కూర్చుంటుంది మాట్లాడడానికి, మొత్తం ఫ్యామిలీతో డిస్కస్ చేయాలి కదా ఇప్పుడు. అక్కడెక్కడ లేని సపోర్ట్ వచ్చేస్తుంది. మళ్ళీ నేను కాల్ చేసినప్పుడు మాత్రం డాడీ యాక్చువల్లీ ప్రతిమతో మాట్లాడుతున్నాను నేను తెలుసా.